అకౌంట్లో డబ్బులున్నా ఏటీఎంల వద్దకు రావడం లేదు ప్రజలు. ఇది విజయవాడలో పరిస్థితి. దీనికి కారణం 2000 రూపాయల నోట్ రావడమే. ఇప్పటికీ 100-500 నోట్లను ఏటీఎంలో లేకపోవడంతో ప్రజలు ఏటీఎంల ముందుకే రావడం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నోట్ల కష్టాలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఒక భిన్నమైనటువంటి పరిస్థితి మనకి 20 రోజుల తర్వాత కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ఏటీఎంల వద్ద జనం బారులు తీరారు. బ్యాంకుల వద్ద గంటలు నుంచొని నోట్లు మార్చుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే మార్పిడి రద్దు చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు ఏటీఎంల దగ్గర జనం రద్దీ కొనసాగింది. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఏటీఎంలో డబ్బులున్నా కూడా వాటిని డ్రా చేసుకునేందుకు పెద్ద ఎత్తున వినియోగదారులు కస్టమర్లు అయితే ఏటీఎంకి రావడం లేదు. 2000 రూపాయల నోటు మాత్రమే అందుబాటులో ఉండడంతో వాటిని తీసుకునేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అత్యవసరం ఉన్న వాళ్ళు తప్ప ఏటీఎంలకు రాని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏటీఎంలో డబ్బులు ఉన్నా కూడా చాలామంది ఏటీఎంలకు వచ్చి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇష్టపడలేదు. సార్, మీరు ఎంత అమౌంట్ తీసుకోవడానికి వచ్చారు? మీకు చేంజ్ కోసం వచ్చారా? 2000 నోటుతో మీరు హ్యాపీగానే ఉన్నారా? 2000 నోట్ అయితే నాకు అవసరం లేదండి. నాకు కావాల్సింది 100 రూపాయల కాగితాలు, ఇవే అవసరం అవుద్ది. అవి కాకపోయినా మినిమం 500 అయినా అవసరం అవుతుంది. ఎందుకంటే చిల్లరే అవసరం. ఈ 2000తో నేను ఆటో ఎక్కలేను, టిఫిన్ చేయాలన్నా ఎవరు ఊరుకోరు, ఏదైనా బయట చిన్న చిన్న పనులున్నా కూడా చేసుకోలేము. మనకి మ్యాక్సిమం అవసరం ఏంటంటే ఒక సామాన్య మిడిల్ క్లాస్ వాళ్ళకి, రోజుగారి పని చేసుకునే వాళ్ళకి 100 రూపీస్ నోట్స్ అయితేనే అవసరం అవుతాయి. ఈ 2000 ఏంటంటే ఒక పెద్దవాళ్ళకి, ఒక ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి. 500 రూపాయల నోటు కూడా మార్కెట్లోకి వచ్చిందన్నారు. మీ వరకు చేరుకుందా? అంటే కామన్ మ్యాన్ వరకు 500 నోటు వచ్చిందండి? ఇంకా రాలేదండి. ఇంకా అంటే మాకైతే చేరుకోలే. మేమైతే రోజు 2000 తీస్తున్నాం కానీ ఎప్పుడు 500 నోట్స్ తీయలేదు. ఒక ఐసిఐసి బ్యాంక్ మాత్రమే పెడుతుందండి ఈ 100 రూపీస్ నోట్స్. ఇంకా నేను ఎక్కడా కూడా చూడలేదు, యాక్సిస్ కానీ ఇవి కానీ ఎక్కడ చూడలేదు. 20 రోజులు అవుతుంది. మీ 20 రోజుల్లో ఎట్లా ఉంది? మీకు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు ఏమైనా పరిస్థితిలో కొంత ఏమైనా మార్పు వచ్చిందా? ఎట్లా ఉంది పరిస్థితి? ఏ రకంగా ఉంది? లేదండి, సామాన్యుడికి మీరు డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ఉంటాడు. అయితే చిన్న చిన్న ఖర్చులు ఆగిపోతాయి. పెద్దవాళ్ళకి ఇబ్బందులే ఉంటాయి వీటి వల్ల. సామాన్యులకి ఉంటాయి కానీ 500-1000 రూపాయల కాగితాలు ఉంటే కొంచెం తిరగడానికి ఫ్రీగా ఉంటుంది. ఈ 2000 వల్ల అయితే మాకైతే ఉపయోగం లేదు. ఇప్పుడు అదే నేను ఆలోచిస్తున్నా, ఈ 2000 పట్టుకెళ్ళి ఏం చేద్దాం, ఎవరికి ఇద్దామని. మారుతుందా? ఈ 2000 రూపాయల నోటికి చిల్లర దొరుకుతుందా మార్కెట్లో? దొరకదండి, దొరకదు. ఎవరి దారిని అప్పు తీసుకుంటాయి చూపించి. ఇది పరిస్థితి. 2000 రూపాయల నోటు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు, ప్రయోజనం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు చెప్తా ఉన్నారు. మార్కెట్లో కూడా పరిస్థితి అదే రకంగా ఉంది. మొత్తం 14 లక్షల కోట్ల రూపాయల పెద్ద నోట్లకు గాను ఇప్పటివరకు 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్లు అయ్యాయని ఆర్బీఐ చెప్తా ఉంది. అయితే దీనికి బదులుగా కేవలం 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటివరకు ప్రజల్లోకి వచ్చాయి, మార్కెట్లో వచ్చాయని అధికారులు చెప్తున్నారు. దీంతో ఆ గ్యాప్, ఆ వ్యత్యాసం చాలా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు మార్కెట్ల పైన, వివిధ రకాల వ్యాపారాలపై కూడా ఈ నోట్ల రద్దు ప్రభావం ఇంకా కొనసాగుతుంది. 20 రోజుల తర్వాత కూడా అవే ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అత్యవసరంగా ఉండేటటువంటి ఆసుపత్రుల వంటి వాటి దగ్గర కూడా పరిస్థితి ఇదే రకంగా ఉంది. కొంత ఆసుపత్రులకు వెసులుబాటు ఇచ్చుంటే బాగుండేది, వారిని ముందుగా ప్రిపేర్ చేయించుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు అనే అభిప్రాయం మనకి వినిపిస్తుంది. వీటితో పాటు ఈరోజు నోట్ల రద్దును నిరసిస్తూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమానికి పూనుకున్నాయి. హర్తాల్ను చేపట్టి వాటిని జయప్రదం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజల్లో నోట్ల రద్దు, వాటి వల్ల ఇబ్బందులపై తీవ్ర ఆగ్రహంతో, అసహనంతో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆందోళనకు ఆ స్థాయిలో మద్దతు లభించడం లేదని మనం చెప్పొచ్చు. దీంతో పార్టీ పరంగా అన్ని ప్రతిపక్షాలు కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు మాత్రం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరు రోడ్లో ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ఈ షాపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఇక్కడ హర్తాలు కానీ, బంద్ కానీ అటువంటి ఎఫెక్ట్ ఏమీ లేదని చాలా క్లియర్గా మనం చెప్పొచ్చు. యథావిధిగా రోజు ప్రారంభమయ్యే సమయానికి ఏలూరు రోడ్ల షాపులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అయితే వ్యాపారం మాత్రం తీవ్రంగా దెబ్బతిందని, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు అంతా చెప్తున్నారు. ఇది విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి, బ్యాంకులో ఏటీఎంల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఎన్టీవీ టీం